ఇలా చూడండి. ఇటు పుట్టింటి వారికి పెట్టింటి వారికి ఇలా చూడండి ఒకసారి. మా పూలు ఎవరు వేయద్దండి. జరగండి మెల్ల జరగండి అమ్మా, జరగండి జరగండి. ప్లేస్ ఇవ్వాలి. వెనక్కి ఉండాలి, వెనక్కి ఉండాలి సార్, వెనక్కి ఉండాలి. అక్కడే ఉండండి. ఎవరికి వెయ్యొద్దు, వెయ్యొద్దమ్మా. జరగండి, వెనక్కి జరగండి. అందరూ దండం పెట్టుకోండి అంతే తప్ప అందరూ దండం పెట్టుకోండి.
కాబట్టి దయచేసి అందరూ కూర్చోండి. స్వామివారు తమ వద్దకు వస్తారు. ప్రతి ఒక్కరికి బంగారు సూత్రాన్ని ఇస్తారు. రమేష్ భట్ గారు విచ్చేసి ఉన్నారు. వారికి సాధారణ స్వాగతం పలుకుతున్నాం. స్వామివారు మీ వద్దకు విచ్చేసేటప్పుడు వారి పాదాలు సాగడం కానీ వారి పువ్వులు చల్లడం కానీ చేస్తారు. నమస్కారం చేసుకోవాలంటే స్వామివారు ఆ సూత్రాలు మీ వద్దకు వచ్చి ఇచ్చినప్పుడు నమస్కారం చేసుకుని జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ స్వామివారి పాదాలు తాకండి. ఎవరు కూడా పువ్వులు చల్లకండి. వధువులు కనుకున్నటువంటి తల్లి బంధువులు అందరూ కూర్చోండి. దయచేసి కూర్చోండి. స్వామివారు విచ్చేస్తారు మీ వద్దకు. స్వామివారి యొక్క పాదాలు తాకడం కానీ పువ్వులు చల్లడం కానీ చేయకుండా మనసారా రెండు చేతులు జోడిస్తూ జై శ్రీమన్నారాయణ అనండి. అందరూ చెప్పుంది స్వామి బయటికి వెళ్ళండి. స్వామి చెప్పుతో బయటికి వెళ్ళండి. ముందు చెప్పులు వేసుకున్నావు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. బయట పంపించడం ముందు చెప్పులు వేసుకున్న వాళ్ళని. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దీక్షతో దక్షతతో ఎంతో ఉపకారం చేసి ఈ దేశాన్ని ఆక్రమించిన వారి గుండెలలో ఎన్నో రకాలైనటువంటి తూటాలని పేర్చి వారి యొక్క ఆశలని వారికి ఉండే శక్తిని నిర్వీర్యపరిచిన ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు విప్లవ స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి స్థలం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోకి వస్తే ఒక ఉత్తేజం, దేశభక్తి, ధార్మిక శ్రద్ధ, ఈ అడవులని ఈ నేలని మనం కాపాడుకోవాలి, దీని పవిత్రతని పరిరక్షించుకోవాలనే ఒక స్ఫూర్తికి బీజం వేసినటువంటి మహనీయుల యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క ప్రభావం ఇక్కడికి చేరిన వాళ్ళందరికీ కూడా ఒక నూతనమైనటువంటి శక్తినిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈవేళ ఇంతమంది యువకులు వివిధ ప్రాంతాల్లోంచి ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ కూడా సామూహిక వివాహ మహోత్సవాలు మనకి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఈవేళ చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది జ్యేష్ఠ మాసం, ఈవేళ చతుర్థి, పునర్వసు నక్షత్రం, రాముడి యొక్క అవతార నక్షత్రం ఈవేళ. ఇది అల్లూరి సీతారామరాజు గారి స్థానం. ఈరోజు రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఈవేళ రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని, రామచంద్రుడిలో ఉండేటటువంటి ధార్మికమైనటువంటి పరిపాలనని,
రామచంద్రుడు సీతమ్మలలో ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్ళలో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అన్నిపాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని ఏదో మామూలుగా చేద్దాము అని అనుకుంటే మన వికాస తరంగిణి పూర్వాధ్యక్షులుగా ఉండేటటువంటి మన రమేష్ గుప్తా గారు ఇలా కాదు కళ్యాణోత్సవం జరుపుకునేటటువంటి దంపతులందరికీ కూడా మంగళసూత్రాలు, చక్కటి బంగారు మంగళసూత్రాలు ఇవ్వాలి. బంగారం లాంటి సూత్రాలు కాదు, నిజమైన బంగారంతో మంగళసూత్రాలను మనం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగితే దానికి ఆ పక్కన ఉండేటటువంటి శ్రీమాన్ గూండా మల్లయ్య గారు వారితో పాటు ఉండేటటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన సేవ జరుగుతుంటే అందులో మాలాంటి వాళ్ళని లేకపోతే ఎట్లా అని వారి ఒక ప్రేరణ కలిగి అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఆవేశం వారిలో కూడా కలిగి వెంటనే వారి యొక్క మిత్రులందరినీ కూడా సేకరించి ఇక్కడ దంపతులందరికీ కావలసినట్టుగా 108 మంగళ సూత్రాలని తయారు చేయించారు. ఒక్కొక్కటి కనీసం 3 గ్రాములు ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుని మంచి మంగళ సూత్రాలు తయారు చేయించి, అయితే అది కేవలం మంగళ సూత్రాలు ఇవ్వడం కాదు, దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది ఈ కాబోయేటటువంటి దంపతులందరికీ కూడా అందాలి అని, ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అవి అందాలి అని మన శంషాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజుల వారి సన్నిధికి తీసుకువెళ్ళి వారి సన్నిధిలో వాటన్నిటినీ కూడా ఆశీర్వాదాలు దానికి అందజేసి, రామానుజుల వారికి కూడా అలాంటి సమతా ప్రేరణ కలిగించినటువంటి చుట్టూ ఉండే 108 దివ్య దేశాల్లో ఈ 108 మంగళ సూత్రాలని వాళ్ళే స్వయంగా చక్కగా పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఆ 108 దేవుళ్ళ యొక్క అనుగ్రహం 108 స్వరూపాల్లో ఉండేటటువంటి భగవద్ అనుగ్రహాన్ని దాని మీద పరిపూర్ణంగా ఉండేటట్లుగా చేసి వాటన్నిటినీ ఇక్కడికి చేర్చారు. మీ అందరి కోసం, మీ అందరి దాంపత్యం, మీ అందరి యొక్క జీవితాలు కూడా అటు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అటు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. మీ జీవితాల్లో ఆనందం అనే పంట పండాలి. మీరు పొందినటువంటి ఆనందాన్ని మీకు మంచి సంతానం కలిగి ఆ సంతానానికి కూడా మీరు అందించగలగాలి. మీకు ఏ స్ఫూర్తి కలిగిందో ఆ స్ఫూర్తి మీ చుట్టూ ఉండేటటువంటి సమాజంలో అందరికీ కూడా ఒక ప్రేరణగా నిలవాలి. ధర్మానికి మీరందరూ కూడా రామచంద్రుడిలాగా ప్రతినిధులుగా నిలబడగలగాలి. మీ సమాజాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నా అలాంటి వాటిని ఎదుర్కొని వాటిని అరికట్టగలిగేటటువంటి శక్తి మీలో మీ సంతానంలో ఏర్పడాలి. అటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి కావాలి, రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు కావాలి, దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిలోనూ ఉండాలి. అది మీ కుటుంబాల్లో దాకా వెళ్ళాలి. అది మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక్కొక్కరికి కూడా మీరు అందివ్వగలిగేటట్లుగా తయారు కావాలి. మీ అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకంగా పెద్దల సన్నిధిలో వివాహాలు జరిపిస్తున్నారు అని అంటే
మీరెంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. మీ ఇంట్లో మామూలుగా వివాహాలు అప్పుడప్పుడు ఎప్పుడు జరిపినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో వివాహాలు జరిగితే ఒక స్పీకర్ గా రావడం ఎప్పుడైనా చూసారా? ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి పెడితే కోటీశ్వర్ల ఇళ్లలో, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లలో ఏదైనా వివాహాలు జరిగితే అలాంటి వాళ్ళకి ఆ పెద్దవాళ్ళంతా వస్తారు. కానీ ఈవేళ అంతకంటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే మీ వివాహ కార్యక్రమాలకి సాక్షాత్తు మన స్పీకర్ గారు, మన అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు అందివ్వడానికి. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా మాలాంటి వాళ్ళ సన్యాసులు మేము ఎప్పుడు వివాహాలకి ఎక్కడికి వెళ్ళాం. అలా పెద్ద పెద్ద వాడి వివాహాలు చేసుకున్నప్పుడైనా స్వామి ఒకసారి వచ్చి దంపతులను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా. కానీ మాకు వివాహాల కార్యక్రమాల్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే అయ్యా చక్కగా వివాహం సక్రమంగా చేసుకోండి, అయిపోయిన తర్వాత దంపతులు తీసుకొని రండి, ఆశీస్సులు అందిస్తాము. మేము అందరికీ చెప్తాం. దంపతుల్ని మీరు వివాహం అయిన తర్వాత మా దగ్గరికి తీసుకురండి, మేము ఆశీస్సులు అందిస్తాం, వారికి చక్కగా మంగళ అక్షతలు ఇస్తాము అని చెప్తాము. నేను ఎప్పుడు మేము అలాంటి వాడికి వెళ్ళాం. కానీ వేళ మీ అందరి వివాహాలు చూడడానికి మేము వచ్చాం. మీరందరూ కూడా అయ్యా మా వివాహానికి స్వాములు కూడా వచ్చారండి అని మీరు చెప్పవచ్చు. మా నిండాలు ఎప్పుడైనా వివాహాలు అయితే ఎంతమంది భోజనాలు పెడతారు మీరు? ఎంతో 100 మందికి 200 ఇంకా ఏమైనా కాస్త ఎక్కువైతే 500 మంది దాకా పెడతారేమో. కానీ ఈవేళ చూడండి, ఇందులో మీరు ఒక్కొక్కరు 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు మీ వివాహాలకి. జై శ్రీమన్నారాయణ. అద్భుతం. అంటే మీ వివాహాలు చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ ఎంపీ గారు వచ్చారు, స్పీకర్ గారు వచ్చారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు, వాళ్ళంతా వచ్చారు. అంటే ఇది సామాన్యమైన వివాహమా? ఇది చాలా అద్భుతమైనటువంటి వివాహం. మీ వివాహాలు చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు జనాలు. మన ఊరైతే మన ఊళ్ళో వాళ్ళే పక్కనకు వస్తారు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వస్తారు. కానీ ఈవేళ మీ వివాహానికి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా మీ దగ్గరికి వచ్చారు ఈవేళ మీ కార్యక్రమాలు చూడడానికి. ఈరోజు మీ ఊళ్ళో అందరూ కూర్చోవాలి బాబు. ఫోటో కెమెరాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఎలాగో తీసుకుంటారు, మొబైల్స్ ఎక్కువైపోయినాయి. హలో బాబు, బ్యాటరీస్ బాబు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. మీరు నిశ్శబ్దంగా ఉంటే స్వామివారు. బంధువులారా, సార్ కొద్దిగా వెనక్కి. ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక
మహోత్సవాల్లో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పగడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి మన వాడు ఇచ్చారు. దీనికి శ్రీమాన్ మల్లయ్య గారు వారితో పాటు ఉండేటటువంటి టీం అందరూ కూడా. సో దీన్ని ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నాం. ఒక్కొక్కరికి కూడా వీటిని మేము అందజేస్తాం. మా అందరికీ అందిన తర్వాత అప్పుడు ఇక్కడ మన పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతారు. మీరందరూ కూడా వారు చెప్పినట్లుగా మంగళ సూత్ర ధారణని చేస్తారు. మీ అందరికీ కూడా అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కూడా మన ధర్మానికి ప్రతినిధులై ఉండాలి. ఉంటారు అలాగా? ఎవరెవరు ఉంటారు చేతులు ఎత్తండి చక్కగా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ చెప్పండి ఒకసారి. మేము మన సనాతన వైదిక ధర్మానికి ప్రతినిధులుగా ఉంటాము. మాలా ప్రతినిధులుగా ఉండగలిగే మంచి సంతానాన్ని జన్మనిస్తాము. మన ధర్మాన్ని మన దేశాన్ని సదా రక్షించుకునే బాధ్యతలో మేముంటాము. అందరూ కూడా చక్కగా అట్లాగా ఆడిన మాటకి కట్టుబడి ఉండగలిగేటటువంటి శక్తి మీ అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మన అయ్యన్న పాత్రుడు గారు ఒక 2 మాటలు ఈ సందర్భంగా మీ అందరికీ ఆశీస్సులుగా అందిస్తారు. శ్రీమాన్ అయ్యన్న పాత్రుడు గారు. పెద్దలు గౌరవనీయులు స్వామి గారు వారి బృందం ఇవాళ కన్నులు పండగగా నేను 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది గంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. మా రాజకీయ నాయకులు నోటంటే వచ్చి రాని మాట. అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను. పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభోగంగా చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గాలికి ఆశలు ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ అది చేసుకోలేని స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవచ్చు. మాట్లాడతారు మీరందరూ కూడా, అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. అందరికీ ఒక మాట అంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి జరుగుతుందంటే, ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం దొరుకుతుందండి, ఇంతమంది కన్నుల పండుగ చూసే అవకాశం దొరుకుతుందండి. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకున్నది ఆఖరి ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి. అది నా కోరిక. ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్ళిళ్ళు, పెళ్ళి తాళి కట్టిన తర్వాత కొంత కనపడలేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్ళికి ఒక మంచి సాంప్రదాయం ఉంది.
పెళ్ళి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు. అయితే మీరందరూ కూడా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడే మన అయ్యన్న పాత్రుడు గారు మీకు ఇచ్చిన సందేశాన్ని, మంచి సంతానాన్ని కనండి. ఒకటే రెండో చాలు ఇంకక్కర్లేదా అని అనకండి. ఓపిక ఉన్నంత వరకు చక్కగా కనండి. మంచి పనులు నేర్పండి. వాళ్ళు దేశ ప్రగతిలో భాగస్వాములు అయ్యేట్లుగా వాళ్ళని తయారు చేయండి. ఓకేనా? ఈ సందర్భంగా మన రమేష్ గుప్తా గారు ఒక మాట. కొద్దిగా సరే ఎలా చూడండి. సార్ మంగళవాయిద్యం ఆపండి. మంగళవాయిద్యం ఆపండి. మంగళవాయిద్యం ఆపండి. ఒక్కసారి మంగళవాయిద్యం ఆపండి. జై శ్రీమన్నారాయణ. దంపతులందరూ నోరారా మనసారా చెప్పాలి, జై శ్రీమన్నారాయణ. అసలు ఇంతమంది ఉన్నాం, మనం చెబితే స్వామివారు ఉన్న నివాసం దగ్గరికి వినపడాలి. కేడీపేట అంతా కూడా ఒక్కసారి కృష్ణదేవపేట అంతా మారుమోగే విధంగా చెప్పాలి. అందరం గట్టిగా చెప్తాం, జై శ్రీరామ్. మైక్లో కాదు, గట్టిగా చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైనటువంటి ఆచార్యుల సన్నిధిలో మన కృష్ణదేవరాయపేట గ్రామంలో వికాస తరంగిణి మరియు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సంయుక్త నిర్వహణలో రంగరంగ వైభవంగా జరుగుతున్న 108 దంపతుల ఆదివాసీల కళ్యాణ మహోత్సవానికి అందరికీ సాదరంగా స్వాగతం. ఇప్పుడు ముందుగా 1వ నియమం చెప్తున్నాం, అందరూ శ్రద్ధగా వినండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మేము గమనించాం. పెళ్లి కుమార్తె గారు చక్కగా బొట్టు పెట్టుకొని బాగానే ఉన్నారు. పెళ్లి కుమారులు కొంతమందికి బొట్టు లేదు, కావున వారు నామాన్ని విన్నపం. ఇక్కడ ఉన్నటువంటి జంటలందరూ కూడా వధువు వరుడు నామాన్ని ధరించి ఉండాలి, కళ్యాణ తిలకాన్ని ధరించి ఉండాలి. ఆ విధంగా బంధువులు సిద్ధం చేసే లోపలికి పంపండి. ఒకసారి పెండ్లి కుమారుడికి బొట్టు ఉన్నదో లేదో, కళ్యాణ తిలకం ఉందో లేదో అందరూ కూడా దృష్టి పెట్టండి. తదుపరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మన వికాస్ తరంగిణి సభ్యులు కలగలిసి ఏర్పాటు చేసిన స్వామివారు విచ్చేస్తున్నారు. మన ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి దంపతులు, ముఖ్యంగా జై శ్రీమన్నారాయణ. అందరూ చెప్పండి, 2 చేతులు పైకెత్తి జై శ్రీమన్నారాయణ. కొంతమంది వరుళ్ళు వెస్టర్న్ అండ్ క్లాసికల్ గా రెడీ అయ్యారు. అంటే లోపల ప్యాంట్ ఉంది, బయట ఏమో పంచి ఉంది. ఆ ప్యాంట్ కట్టిన రూపం కూడా కనిపిస్తుంది. తప్పనిసరిగా వాలంటీర్లు, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్ తప్పనిసరి గమనించి ఆ పెళ్లి కుమారులు కాస్త లోపలికి పంపించి ఆ ప్యాంట్ గారు బయటపడేయాలి. ఓన్లీ పంచలోనే ఉండాలి, పంచలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జీన్స్ ప్యాంట్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎలా చెప్పిందో అలా మనం చేసినట్లయితే ఆ అద్భుతమైన ఫలితాలు మనం చక్కగా పొందొచ్చు. భగవంతుడు కరుణని మనం పూర్తిగా పొందొచ్చు. ఏ ఒక్క వృత్తికైనా, ఏ కార్యక్రమానికైనా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమానికి చొక్కా కూడా ఉండకూడదు. చొక్కా విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, కానీ
డివిడి ప్రసాద్ గారు ఒకసారి రావాలి. డివిడి ప్రసాద్ గారు ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి. తప్పనిసరిగా ఆ లోపల ఉన్నటువంటి ప్యాంటును తీసివేసి పంచిలో ఉండండి. స్వామివారు జియర్ స్వామి వారు మీ అందరి దగ్గరికి వచ్చి వారి కరకమలాలతో యావత్తు లోకానికి ఆచార్యులుగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయ శిఖామణులు అపర రామానుజులు మన చిన్నజీయర్ స్వామి వారు వారందరి యొక్క సహాయ సహకారములతో ఎంతో మంది ఆర్థికమైనటువంటి సహాయంతో దాన ధర్మ ట్రస్ట్ వికాస్ తరంగిణి వారు ఏర్పాటు చేస్తుండగా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి సేవకులుగా స్వామివారి యొక్క ఈ క్రతువుని కళ్యాణ క్రతువుగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ క్రతువుగా భావించి సేవ చేస్తున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి శ్రీమాన్ చెప్తాను కళ్యాణ్ అప్పారావు గారు అంటారు, వారు కూడా మీ అందరి కోసం అయ్యా ఎవరైతే ప్యాంట్లు వేసుకున్నారో అక్షతలని పెళ్లి కొడుకు ఎవరైతే ప్యాంట్లు వేసుకున్నారో ప్యాంట్ తీసి పంచి కట్టుకోండి. ప్యాంట్ తీసి పంచి కట్టుకోండి, త్వరగా రావాలి. అమ్మ చూడండి, మగవాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళకి ఎడమ పక్కన వరుడు నిలబడినప్పుడు వరుడికి ఎడమ పక్కన వధువు ఉండాలి. పెళ్లి కుమారుడికి ఎడమ పక్కని పెళ్లి కుమార్తె ఉండాలి. తర్వాత నీళ్లు తీసుకున్నారా? అందరూ కూడా నీళ్లు వచ్చాయా? పళ్ళాలు జంటలు త్వరగా రావాలి అమ్మా. చెంబుల్లో నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. చెంబులలో నీళ్లు ఏర్పాటు చేయాలి. అయ్యా సేవాదళ సభ్యులు నీళ్లు ఏర్పాటు చేయాలి. వారికి నీళ్లు ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు ఏర్పాటు చేయాలి. నీళ్లు ఏర్పాటు చేయాలి. వాలంటీర్లు ఆవు పాలను కూడా ప్రతి మండపం వద్ద పెట్టవలసిందిగా వినతి. మంచినీరు గ్లాసు మరియు ఆవు పాల గ్లాసు కూడా సిద్ధం చేయవలసిందిగా వినతి. దృష్టి అంతా పెట్టండి, మనసంతా పెట్టండి. మా మాట వింటూ పూజా కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలి ఈ కళ్యాణ క్రతువులో. కాబట్టి అందరూ కూడా వింటూ చూస్తూ ఉండాలి. అమ్మా ఇక్కడ సామాన్లు అడ్డు తీసి పక్కన పెట్టుకోండి. ఆ పళ్ళెం బియ్యం మీ ముందు పెట్టుకోండి. సామాన్లు అటు పక్క కానీ ఇటు పక్క పెట్టుకోండి. ప్రధాన శిష్యులు వేద పండితులు శ్రీమాన్ శ్రీకాంత స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు. ఒక్కసారి మీ యొక్క పెద్దలని అలాగే మీ యొక్క ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్వామిని, దానితో పాటు ఈ యొక్క గ్రామాన్ని కాపాడేటటువంటి అమ్మవారిని కూడా ఒకసారి చక్కగా మనసులో చక్కగా స్మరించుకోండి, చక్కగా నమస్కారం చేసుకోండి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ శివం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రోతనోభిర్మారదామద్విషతే సోమరాజన్మన్యం ప్రతినుతన్ పురస్తాదధ్వర గోపాః పరివాహినస్త్వం ప్రత్యుంజాయంతు నిగుతః పునస్తే మహిషాం చిత్తం ప్రభుధా వినేశతే ఏమండి అర్చకులు ఇక్కడ ఎవరో ఆదివాసీ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి రండిలాగా ఎవరు దంపతుల దగ్గర వాళ్ళు ఉండండి. నాన్న నీకే చెప్తారన్నా కాకండి, కూర్చోకండి. ఫలాలు తీసుకోండి కానీ కూర్చోకండి. చూడండి ఇక్కడ పెళ్లి కుమారుడు తీసుకోండి. తీసుకోండి అలాగా. ఎడమ చేతిలో ప్రకారము విశ్వక్సేనుడు విఘ్నాధిపతి అన్నమాట. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చెప్పండి. నామధేయోహం సకుటుంబస్య సభాంధవస్య సభ్రాతృకస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం
సుఖ సౌఖ్యానుభూయ సిద్ధ్యర్థము ధర్మకార్యాచరణ సిద్ధ్యర్థము పాణిగ్రహ వంశాభివృద్ధ్యర్థము పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యే తదంగా శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థము మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ఆదవు నిర్విఘ్నేన పద సమాప్యర్థము శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. ఒకసారి నీళ్లు ముట్టుకోండి అలాగా. ఉంగరం వేలు నీటిలో పెట్టండి. చిటికిన వేలు పక్కన ఉన్న వేలు దంపతులు చాలు అక్షతలు అలా వేసేసేయండి. ఉంగరం వేలు నీటిలో పెట్టండి. అక్షతలు అలా వేసేయండి. మీ పళ్ళెల్లో ఒక దర్భమూడి ఉంటుంది చూడండి. మీ పళ్ళెల్లో తమలపాకు అయిందా అండి? మీరు చూడాలి, మేం కాదు. నేను చెప్పడం కుదరదు ఇక్కడ. అయిందా అండి? ఈసారి ఒక పుష్పం సర్వ విఘ్నోపశాంతయే శ్రీ విశ్వక్సేనాయ పరివారాయ విశ్వక్సేనాయ ధ్యానం సమర్పయామి. అలా చేయించండి ఒకసారి. ఆవాహనం సమర్పయామి. పూజయామి. రెట్లు ప్రతిఫలం కలుగుతుంది కాబట్టి ఇటువంటి ఉత్తమ కర్మలు చేస్తున్నారు. చూడండి, సమయం వృధా అవుతుంది. మన కార్యక్రమంలో అయ్యా వాలంటీర్ ఎవరు? అమ్మా, ఈ మండపంలో ఉండేవాడు ఎవరైనా సరే కూర్చోండి. ముందుగా అది పూర్తి చేయాలి. వాలంటీర్లతో సహా ఎక్కువ మంది ఎక్కువ తిరగండి. ఆకుతో నీళ్లు చల్లండి. అందరూ కూడా ఆకుతో నీళ్లు చల్లండి. అమ్మా, చేతిలో పువ్వులు మిగిలించుకోవద్దు. ఆ పిసినార్థనం చేయక్కర్లేదు. ఉన్నం వేసేసేయండి. వేసి ఆకుతో నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. సపరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సపరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు జల్లుతూ ఉండండి నేను చెప్పే వరకు కూడా. ఆపోహిస్తామయోస్తాన వృద్ధేదధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాదయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆప్ చేయండి అలాగా. శుద్ధాచమనీయం సమర్పయామి. తదంగా విశ్వక్సేనుడికి ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము, తాగడానికి ఆచమనం చేయించాము, తర్వాత స్నానం చేయించాము, మళ్ళా శుద్ధాచమనం ఇచ్చాము. ఒక చుక్క నీళ్ళు వేసి నమస్కారం చేసుకోండి. 2 పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. విశ్వక్సేనాయ నమః. అభివస్త్ర అభిచంద్రాభతవేనో హిరణ్యాభ్యస్వాన్ రభినోత్యపుష్టాంగరేఖిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం. సూత్రవతీ సమేత పరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమో నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయనే. పుష్పాన్ సమర్పయామి. యథాశక్తి పూజాంచ కరిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వకాలకాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం మరికండలధరాయ నమః. తత్తకాయ నమః. ఓం శంఖధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం వేత్రపానయే నమః. సూత్రవతీ సమేత విశ్వక్సేనాయ నమః. అందరూ చెప్పండి. సపరివార సమేత శ్రీ సూత్రవతి సమేత విశ్వక్సేన పరబ్రహ్మణే నమః. 2 అగరవత్తులను చూపించండి. అక్కడ మీకు అగ్గి పెట్టించారు చూసుకోండి. అగరత్తులు వెలిగించండి. అగరత్తులు 2 అగరత్తులు వెలిగించండి. చురుగ్గా వేగంగా వెలిగించాలి. 2 అగరత్తులు వెలిగించండి. అయ్యా, అగరత్తులు వెలిగించిన తర్వాత వారు చూపించిన తర్వాత వాలంటీర్లు తీసుకుని దూరంగా పెట్టేయాలి. అయ్యా, అందరూ కూడా వాలంటీర్లు సర్దుకోండి. వాళ్ళు విశ్వక్సేనుడికి ధూపం చూపించిన తర్వాత ఆ ధూపాన్ని తీసుకుని దూరంగా పెట్టేయాలి.
ఓం వనస్పత్యుర్భవద్వేర్నానాగంధైః సుసంవితామాఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతివక్షతాం సపరివారాయ సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ధూపమాగ్రామయామి దీపం దర్శయామి ఉత్తీప్యస్య జాతవేదో భక్తనిర్జమవ వసుస్య మహ్యమావాజీవనం దిశోదిశా ఆగతి తీసుకున్న దగ్గరించి అందరూ కూడా సూర్య నమస్కారం చేసుకోండి. అయిందా అండి? ధూపమాగ్రామయామి దీపం దర్శయామి. ధూప దీపానంతరం బెల్లం ఉంటుంది, తీయండి. అక్కడ బెల్లం పెట్టండి. ఆ పళ్ళెలో బియ్యం దగ్గర బెల్లం ముక్క అది బెల్లం ముక్క పళ్ళెలో పెట్టండి. పళ్ళెలో పెట్టండి. ఆ విశ్వక్సేనుడి పళ్ళెలో బియ్యం పళ్ళెలో పెట్టండి. అంతే. జీలకర్ర బెల్లం పెట్టకండి బాబు. తమలపాకులో ఉన్నది పెట్టకండి. బెల్లం ముక్క ఉంటుంది గట్టిగా ఉన్న, చూశారు కదా. దాని మీద నీళ్ళు చల్లండి. నీరు జలండి ఆకుతోటి బెల్లం ముక్క మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ధ్వత్తేన వర్షించామి. అమృతమస్తు. శ్రీ సూత్రవతి సమేత సపరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమో నమః. గుణఖండ నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు అలా చేత్తో చూపించండి. ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సుమానాయ స్వాహ. ఒక్కసారి పదార్థం మీద నీళ్ళు చల్లండి. బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. మళ్ళాను ఒకసారి అక్కడ విశ్వక్సేనుడి మీద చల్లండి. ఆ పువ్వుల మీద చల్లండి. పూజ చేసిన దాని మీద చల్లండి. దేవుడి మీద చల్లండి. జలేరా అండి. ఉత్తరాభోపయామి, హస్త వృక్షాళయామి, పాద వృక్షాళయామి, శుద్ధాద్రవ్యామి తాంబూలం. 2 అక్షతలు పట్టుకోండి. భోగేవలైస కర్పూరేర్నాగవల్లీదలైర్యతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నమస్కారం చేసేయండి. అలాగే నమస్కారం చేసుకోండి. నీరాజనం. అలాగే ఇక పడి ఉంది. ధాన్యం తీసేయి. ఇక్కడ పడి ఉంది. ధాన్యం తీసేయి. ఇక్కడ ఇప్పటి వరకు మీరు విశ్వక్సేనుడు, వైకుంఠానికి సర్వ సైన్యాధిపతి, విఘ్నాలు తొలగించేటువంటి స్వామి. మీ జీవితంలో మీ ఇద్దరు కొలబోయేటువంటి సమయంలో మీ జీవితంలో ఏ విఘ్నాలు ఉండకూడదు, ఈ వివాహం నిర్విఘ్నంగా జరగాలి అని ఇప్పటి వరకు పూజ చేయించడం జరిగింది. ఆ స్వామికి మంగళ నీరాజనాన్ని ఇక్కడ వేదిక దగ్గర ఇచ్చి మీకు చూపిస్తారు. మీరు నమస్కారం చేసుకోండి. మీరు వెలిగించిన అవసరం లేదు. ఇక్కడ వేదిక దగ్గర స్వాములు ఆ నీరాజనాన్ని ఇచ్చి మీకు చూపిస్తారు. నమస్కారం చేసుకోండి. ఆ తరువాత ఇక్కడ ఒక పక్కన పుణ్యాహవాచనం కూడా వైదిక స్వాములు చేయించారు. అంటే సకల నదీ జలాల్ని కొన్ని కలసల్లో ఆవాహన చేసి విజయలక్ష్మి సమేత సుదర్శన స్వామి సుత్తులమవుతామన్నమాట. ఆ పుణ్యాహవాచనం కూడా జరిగింది. ఈ నీరాజనానంతరం మీ దగ్గరికి ఆ జలం వస్తుంది. ఓం లక్ష్మీ రాష్ట్రశ్రియాం గట్టి మేడం విశ్వక్సేనాయ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. ఓం రాయపల్లి గ్రామం నుండి సరిపోతుంది. రాయపల్లి గ్రామం నుండి ఒక బాలుడు తప్పిపోయాడు. ఈ పూజ చేసే మా దగ్గర ఉన్నాడు ఈ బాలుడు, ఈ అబ్బాయి. రాయపల్లి గ్రామం అంటే చిన్న అబ్బాయి. ఎవరైనా బంధువులు తెలుసుంటే ఇదిగోని చూపిస్తారు. బాబు పళ్ళెం పట్టుకెళ్ళక్కర్లేదు. అక్కడి నుంచి నమస్కారం చేస్తారు. ఇక్కడి నుంచి అందరూ కూడా ఒకసారి నీరాజనం అయ్యిందండి. నమస్కారం చేసుకుంటూ ఇంకొక గమనిక, ఇతర వీడియోలు, ఇతర కెమెరాలు, ఇతర ఫోటోలు తీయకూడదు. తీస్తే లాగేసుకోవడం జరుగుతుంది. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పట్టుకోండి. వికాస తరంగిణి ఆధ్వర్యంలో మాత్రమే ప్రెస్ అండ్ మీడియా ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియోలు తీయడం జరుగుతుంది. ఇతరులు ఎవ్వరూ వీడియోలు తీయరాదు. వచ్చినట్లయితే వారి నుంచి దాన ధర్మ వారు తీసుకుంటారు. 2 పుష్పాలు పెట్టుకోండి. సమర్పించండి స్వామికి. సువర్ణ వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సపరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమః. సువర్ణ వేదోక్త దివ్య మంత్ర పుష్పం తవ చరణారవిందయోః సమర్పయామి.
నమస్కారం చేసుకోండి. అలాగా వాహనాది షోడశోభ్రవంతు చెప్పండి. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ఇది భవంతో భ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు శోభనకాలే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. అయిందండి. విశ్వక్సేనం యథాస్థానం ప్రవేశయామి. అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోండి. పుష్పాలు అక్షతలు ఏదైతే పూజ చేశారో అది మీరిద్దరు విడివిడిగానే, మీరు వధువు వారిద్దరు విడివిడిగానే మీ శిరస్సు మీద వేసుకోండి. మీరు ఇక్కడికి విశ్వక్సేన ఆరాధన అయ్యిందండి. తదుపరి పుణ్యాహవాచన క్రతువు చేయడం జరిగింది. ఆ పుణ్యాహవాచన క్రతువు చెప్పేదండి. విరజా నదితో సహితంగా సమస్త తీర్థాలు సర్వ దేవతల సమూహంతో బ్రహ్మవరుణులను పూజించి ఆ పుణ్యాహవాచన జనాన్ని తీసుకొచ్చి మీ మీద సంప్రోక్షణ చేయడానికి వేస్తున్నారు, పట్టుకి వచ్చున్నారు. మీకందరికీ కూడా సంప్రోక్షణ చేస్తున్నారండి. అయిన తర్వాత ఇప్పుడు మనకి వివాహంలో కన్యాదానం జరుగుతుంది. ఇప్పుడు రక్షాబంధన రక్షార్థం దగ్గర ఉండేటువంటి కంకణాలు ఉంటాయి, ఆ పళ్ళెల్లో పెట్టుకోండి. అక్కడ పెట్టండి. భాసికాలు కూడా పళ్ళెల్లో పెట్టండి, బియ్యం పళ్ళెల్లో పెట్టండి. అక్కడ బియ్యం పళ్ళెల్లో పెట్టండి. విశ్వక్షేణ బియ్యం పళ్ళు ఇందాక పూజ చేసిన పళ్ళెల్లోనే పెట్టండి. రానయ్య వచ్చాయి. దయచేసి పెట్టండి. ఈ మండపంలో ఎవరు కూడా నిలబడవద్దు. భాసికాలు డబ్బాలోంచి తీసి బయట పెట్టాలి. ఎక్కడ వారు అక్కడ కూర్చునే ప్రయత్నం చేయండి. భాసికాలు డబ్బాలోంచి తీసి బయట పెట్టాలి. ఉంచండి సార్. అది ఒకసారి పోలీస్ వారికి చెప్తే చెప్తారు, చూస్తారు. అది చూస్తారు. కొంతసేపు ఉంచండి. అయిందండి. మీ దగ్గర ఉండే రక్షాబంధనాలు అంటే పచ్చ తాళ్ళు ఉన్నాయి. అవి పుండరీకాక్ష 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 అందరూ కూడా నీళ్ళు వెళ్తున్నారు. పుండరీకాక్ష 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 అనుకోండి. అందుకోవద్దు. చిన్న బాబు ఇక్కడ ఉన్నాడండి, తెలియదు అంటాడు. బ్లూ కలర్ జీన్స్. ఈసారి రక్షాబంధనాలు భాస్కాలు కూడా అందు మీద పెట్టారు కదండి. రక్షాబంధన దేవతాభ్యో నమః, భాస్కర దేవతాభ్యో నమః. వాటి మీద 2 నక్షత్రాలు వేయండి. అలా లేదు, 2 ఉంటాయండి. చేయడం కాదు, 2 ఉంటాయి. అమ్మ దయచేసి ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. ముందుగా ఒకసారి బాబు కూర్చోండిపోండి. మీరు అలా కూర్చోండిపోండి. బాబు స్టేజ్ మీద కూర్చోద్దండి. స్టేజ్ కనిపించకూడదు. అలా తోసేసి అమ్మ వాలంటీర్లు కూడా వెనుక భాగంలో ఉండండి. ఈ మధ్యలో ఎవరో నడవకూడదు. మీరు కూర్చోండి. అర్థంగానే పెట్టండి. తల్లిదండ్రులు బంధువులు వెనక కూర్చోండి తప్ప ఎవరు నిలబడకూడదు. భాస్కాలు పూర్తిగా ముడి విప్పి పెట్టండి. అట్టలోంచి పైకి తీసేయండి. పెట్టిలోంచి అందరూ కూర్చోండి. స్వామివారు వస్తున్నారు. అందరూ కూర్చోవాలి. వాలంటీర్లు ఇక్కడ ఎక్కడ ఉన్నారు చూడండి బాబు. అయ్యా కూర్చోండి. అర్చకులు వాలంటీర్లు ఎవరు నిలబడకూడదు. కూర్చోండి. స్వామివారు అర్చకులు కూర్చోండి. ఆ భాస్కాలు అర్చక స్వాములు అందరినీ కూర్చోబెట్టండి. ఆదివాసీ అర్చక స్వాములు అందరినీ కూర్చోబెట్టండి. ఆచార్యులు విచ్చేస్తూ ఉన్నారు. కూర్చోబాబు. ఆ తాడు కూడా పెట్టండి. కూర్చో. ఇందాక మీరు పూజ చేసిన మీద కూర్చోనన్నా. రక్షాబంధనాలు కంకణాలు పెట్టండి, భాసికాలు పెట్టండి. వాటి మీద పూజ చేయండి. ఓం రక్షాబంధన దేవతాభ్యో నమః, భాస్కర దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళా వేయండి. అక్షతల పుష్పాలు పూజ చేస్తుండండి. ఆవాహయామి. అక్షతల పుష్పాలు నీళ్ళు కాదు. ఆవాహయామి. అక్షతలు కానీ పుష్పాలు కానీ నీళ్ళు కాదు. పాదయో అభిప్రాయాన్ని ఇప్పుడు నీళ్ళు వేయండి. ఒకసారి కంకణ మీద భాష మీద, కంకణ మీద భాష మీద. పాదయో అభిప్రాయామి, హస్తయో అధిపత్యామి. రక్షాబంధన సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః, భాస్కర దేవతాభ్యో నమః. ఉదయ ఆచరణయామి. ఆచరణయామి. రక్షా సూత్ర పూజ జరుగుతుంది. ఆ రక్షా సూత్రంలో లక్ష్మీ నృసింహస్వామిని యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధార్థం పుష్పాన్ని సమర్పయామి. అక్షతాన్ని సమర్పయామి. యథాశక్తి పూజాన్ని కరిష్యే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. అక్షతలు పూజ చేస్తుండండి. అక్షతలు కానీ పువ్వులు కానీ ఆ వాసికాల మీద, కంకణాల మీద, రెండింటి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం
అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః యథాశక్తి పూజాం సమర్పయామి రక్షాబంధననిష్టాదేవతాభ్యో నమః శ్రీలక్ష్మీనారసింహాయ నమో నమః వాసుదేవతాభ్యో నమః మహాలక్ష్మీ నమో నమః యథాశక్తి పూజాం సమర్పయామి ధూపం పరికల్పయామి దీపం దర్శయామి ఒకసారి అలా చూపు వైపు నమస్కారం చేసుకోండి అలాగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి అందరూ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నైవేద్యానికి పెట్టుకోండి అందరికి విజ్ఞప్తి ఒక చిన్న అబ్బాయి తప్పయ్యాడు గేటు వద్ద ఉన్నాడు ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఇక్కడికి వచ్చి అబ్బాయిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దాన ధర్మ వాలంటీర్స్ ఎవరు తిరగొద్దండి ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చోండి చిన్న అబ్బాయి ఉంటే గేటు వద్ద ఉన్నాడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నాం దాన ధర్మ వాలంటీర్స్ ఎవరు కూడా తిరగొద్దు ఈ క్రతువు నిర్విఘ్నంగా జరిగేలా చూస్తుందన్నమాట. స్వామి వారు రక్ష రూపంలో మీకు తోడుంటారు. మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించారు. రక్షాబంధన వాసుదేవ్యే నమో నమః. ఆ పదార్థాల మీద నీళ్ళు చల్లండి ఆకుతోటి. అరటి పండు మీద మామిడి పండు ఏదైతే పెట్టారో దాని మీద నీళ్ళు చల్లించండి. ప్రోక్ష్యాపన శిక్ష్యాపుండరేగాక్షాయ నమః. రక్షాబంధన వాసుదేవ్యే నమః. అవసరార్థే ఫలపూర్వక చూత ఫలాన్ని నివేదయామి. 5 మాలు చూపించండి. ప్రసాదాన్ని స్వామివారికి రక్షాబంధన భాస్కానికి 5 మాలు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మరలా ఆకుతో నీళ్లు చల్లండి. ఆ రక్షాబంధన భాస్కం మీద కూడా ఆకుతో నీళ్లు చల్లండి. రక్షాబంధన భాస్కరేణ్యే నమో నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానం శ్రీ ఉత్తరాపోషం సమర్పయామి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతులు తీసుకోండి. అందరూ కూడా అక్షతులు తీసుకోండి. భోగే వలేసగర్భోరేర్నాగవలేదరేరుతముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. రక్షాబంధన భాస్కరేణ్యే నమః. తాంబూలాలు సర్వోపచారాంతే అక్షతాన్ని పరికల్పయామి. అక్షతులు వేసేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. అయిందా అండి? మగవారు ఆడవారు కూడా అక్షతులు చేతితో పెట్టుకోండి. అమ్మా బాబు స్వామి ఇంకా కట్టేయకండి. ఎవరు కట్టారు మేము చెబుతాము అప్పుడు కట్టాలి. తీసుకోండి. ఆడవారి చేతిలో ఉండే అక్షతులకు ఇవ్వండి. వారు ఆడవారి మీద వేసేసేయండి. అక్షతులు ఆడవారి మీద వేసేయండి. పెళ్లి కుమార్తె మీద వేసేయండి అక్షతులు. ఇలా ఇచ్చేయమ్మా. ఇక్కడ లేదు కదా, రైట్. అయిందా అండి? ఈసారి అలాగా కంకణ ధారణ పూర్తయిపోయిందా లేదా ఒక్కసారి చెప్పాలండి. కంకణ ధారణ పూర్తయిందా? రైట్. తరువాత భాషికం ఉంటుంది, చూసుకోండి. ఒకసారి భాషికం కట్టే సాంప్రదాయం మన దగ్గర ఇక్కడ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి కట్టడము, ముందు అమ్మాయి లేచి నిలబడి అబ్బాయికి భాషిక ధారణ చేయించడము మన ప్రాంత ఆచారము. కాబట్టి ఒక భాషికాన్ని తీసుకుని లేచి నిలబడండి. పెళ్లి కుమార్తె లేచి నిలబడాలి. ఒక భాషికం చేత్తో పట్టుకొని పెళ్లి కుమార్తె లేచి నిలబడాలి. పట్టుకొని సరిగ్గా నుదుటి మీద తిన్నగా మధ్యగా అందంగా చక్కగా వచ్చేలా పట్టుకొని వెనక్కి తిప్పి జారుముడి వెయ్యాలి. సహస్రశీర్ష పురుషః లేదు. జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళా పూలదండలు వేసేటప్పుడు కానీ తలంబరాలు వేసేటప్పుడు కానీ ఉండేలాగా కొంచెం గట్టిగా ముడివేయండి. నవో నవో భోజాయమానాంగే దుర్హసామే చక్రే భాగం దేవేభ్యో విదతాధ్యాయన్ ప్రచంద్రమా స్థిరతి
దీర్ఘమాయు భాసిక ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. అర్చకులు ఎవరైతే ఉన్నారో అక్కడ 2 అక్షతల దంపతులు వేసేయండి. ఆ దంపతులు ఇరువురి మీద కూడా అక్షతలు వేసేసేయండి. ముత్తైదువులుగా ఉండేటువంటి ఆడవారు ఎవరైనా అర్చకులుగా ఉన్నట్లయితే ముత్తైదువులుగా ఆ ఏర్పాట్లు చూస్తూ ఉండండి. అయిందా అండి? రక్షాధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు వాక్యధారణ అందరూ వేయద్దు. ఒక జంటకి ఒకరు వేస్తే చాలు, ఇంకెవరు వేయద్దు. దక్షిణ కూర్చోవాలి. కేవలము అర్చకులు మాత్రమే వెయ్యాలి. ఎందుకంటే వారు కూర్చుని బ్రహ్మత్వం వహించి వివాహం చేస్తున్నటువంటి పురోహితుడు లెక్క, అంతే, ఇంకా మిగిలిన వాళ్ళు కాదు. అయిందండి? ఈసారి కన్యాదానము అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. సహజంగా కన్యాదానం తాలూకా విశేషం చెప్పుకునేటప్పుడు ఏంటయ్యా అంటే, పుత్రుడు కలిగినటువంటి వాడు చాలా ధన్యుడండి. ఉన్నామ నరక నుంచి తప్పిస్తాడు, ముక్తి కలిగిస్తాడు కొడుకు కన్న తండ్రి అని అంటారు. అయితే కొడుకు కన్న తండ్రికి ముక్తి కలుగుతుంది ఉత్తర క్రియలు జరిపించడం వల్ల. కానీ కూతురు కన్న తండ్రికి వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా అంటే చాలా విశేషంగా ఉండట. కన్యాదానం కూతుర్ని కని పెంచి యోగ్యుడైనటువంటి ఒక అబ్బాయిని మహావిష్ణు స్వరూపంగా భావించి వారికి పాద ప్రక్షాళన చేసి గంధ తాంబూలాలు ఇచ్చి మధుపర్కాలు సమర్పించి కన్యాదానం చేస్తే వచ్చే ప్రయోజనం అది చాలా విశేషంగా మహాసంకల్పంలో చెప్పారండి. మహాసంకల్ప పఠనం మనం చదువుకుందాం, కానీ అందులో ఏం చెప్పారో ముందు తెలుసుకుందాం. ఏంటయ్యా అంటే సార్ అట్లాగండి అయితే ఈ కన్యాదానంలో జరిగేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే మహాసంకల్పంలో చెప్పింది, ఎవరైతే కన్యాదానం చేస్తారో ముందు విశ్వక్సేన పూజ చేసి ఆయన్ని మనం పంపించేస్తే ఆయన మన తరపున, ఇప్పుడు ఇంతమంది పెద్దలు వచ్చారు, ఎవరెవరో పిలిస్తే వచ్చారు, మనం పిలిస్తే రారు, కానీ మన తరపున 3 దేవతలకి కూడా విశ్వక్సేనుల వారు సూత్రవతి సమేతంగా వెళ్ళి దంపతులిద్దరూ వెళ్ళి మన తరపున వివాహ వాళ్ళు తను అంటే ఆడపిల్ల తండ్రి, తండ్రి కంటే పెద్దలు 10 తలాల వాడు, పిల్లలు 10 తలాల వాడు ఈ వివాదానం చేస్తుంటారో వాళ్ళ యొక్క వంశము ఎలా ఉంటుందట, చంద్రుడి వరకు కూడా బియ్యపు రాశిగా పోతే ఎన్ని గింజలైతే ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఆ వంశం ఉంటుందట. సూర్యుడి వరకు కూడా నువ్వులు పోస్తే ఎన్ని గింజలైతే ఉంటాయో. శ్రీ చిరంజీవి స్వామి వారి పాదములకు అనేక సమర్పిస్తూ పెద్దలు స్పీకరు శ్రీ అన్యన్న పాత్రుడు గారికి అనేక వందనాలు చెప్తూ, నిజంగా ఇది తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దగ్గర చేసుకునే కళ్యాణానికి ఏ మాత్రం తీసుకోకుండా అంత వైభవంగా అక్కడ ఒక క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఉంటే ఇక్కడ నడిచే వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది సత్యం. స్వామివారు 100 కోట్ల వాళ్ళు 1000 కోట్ల వాళ్ళు కూడా అయ్యా స్వామి పిల్లల వివాహం రెడ్డి అంటే వాళ్ళందరికంటే కూడా మీరు ఎన్నో వేల రెట్లు పుణ్యాన్ని చేసుకున్నారు. అయితే స్వామివారి మీ నుంచి ఒక్కటి మాత్రం ఆశిస్తున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతూ అలాంటి ధర్మ మార్గంలో నడిచే సంతానాన్ని కల్పించుకోవాలని, కనాలని ఈ ఒక్క కోరిక స్వామివారి మీ నుంచి కోరింది. ఎందుకంటే అది వారి కొరకు కాదు, దేశ భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు మనకు వచ్చేది. కాబట్టి స్వామివారి ఏ సంకల్పాన్ని మనకిచ్చారో ఆ దృఢ చిత్తంతో ఉండి మీ పిల్లలను చక్కగా తయారు చేసి స్వామివారి దగ్గరికి తీసుకురండి. స్వామి, మీ ఆశీర్వాదంతో మా పిల్లలు ఈ బాటలో నడుస్తున్నారు, మేము అదే బాటలో ఉన్నాము అనే విధంగా మీరందరూ కావాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇది గొప్ప విశేషం ఏంటంటే మనం అనుకుంటూ వచ్చేది ఏదిగా
కోట్ల రూపాయలు స్వామివారు ఇక్కడ చేయాలని ఈ జంటలకు ఇస్తారు. ఒకసారి నన్ను పట్టుకోమంటారా? వస్త్రాలు చూడండి, చిత్రపటాలు, వస్త్రాలు. అందరూ కూడా మగవారు కండువాలు పెట్టుకుంటారా? మగవారు పెళ్లి కుమారుడు స్వామివారి సహస్తాలతో ఇస్తున్నటువంటి మీరు స్వామివారి యొక్క చిత్రపటము. మా పెళ్లి కుమార్తె అలా చేర్చుకుని పట్టండి, దూరంగా ఉండండి. అలా కొంచెం దూరం చేయండి. అటు మాత్రం సార్ అడ్డు తప్పుకొని వస్తున్నారు మొదటికి, కొంచెం అడ్డు తప్పుకుంటున్నా. మనం ఇచ్చారు తర్వాత దూరంగా తప్పుకోండి. కాదు తప్పుకోవాలి, ఫోటోగ్రాఫర్తో సార్ తప్పుకోవాలి. ఇస్తారు వారిస్తారు. ఇక్కడ అడ్డు వేస్తే అటు ఇటు కూడా ఇస్తారు. ఫోటోస్ ఒకసారి వెనక పెట్టుకెళ్ళిపోండి, ఫోటోలన్నీ వెనక పెట్టుకోండి, తర్వాత ఇస్తారు. దూరంగా జరగాలి, ముట్టుకోకూడదు, దూరం జరగాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఖాళీ చేయండి, ఇలా వచ్చే పిల్లలు కలిసి పట్టుకోండి, ఇద్దరు పిల్లలు కలిసి పట్టుకోండి. వెనకెళ్ళాలి, కొంచెం తీసుకునే వెనకెళ్ళాలి అటుపక్క.
అన్నా ఫోన్లో వీడియో లేటన్నా ఎదుర్కొంటానే మనం బ్యాక్ మనం ఒకసారి చేస్తాను అందరూ దాతలు అమ్మా కూర్చోండి మీరు కూర్చోవాలి స్వామి వెనక్కి అనుగుల పాలెం నుంచి చిన్నారి ఉమ ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి సంప్రదించగలరు. ఇక్కడ ఎస్ఐ గారు అనుకోండి పాప మా దగ్గర ఉంది. ఎవరైనా తప్పగా ఉంటే బంధువులు వచ్చి తీసుకోవాల్సిందిగా అమ్మ అనుకులపాలెం నుంచి మన అడ్డదగల మండలం అనుకులపాలెం నుంచి ఉమానే చిన్న పాప తప్పిపోయింది. నాకు తెలిసిందండి ఇక్కడ కావాలి, నేను అప్ చెప్తాను. అమ్మ తోరనాకృష్ణ గారి దగ్గరికి వస్తే అమ్మాయిని మీకు అప్ చెప్తాను. దంపతులు కూడా మీరు చక్కగా పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. విచ్చేసిన బంధుమిత్రులు అందరూ కూడా కూర్చోండి. శ్వాసోత్తర పూజ ప్రారంభమవుతుంది. విచ్చేసిన తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూర్చోండి. మాంగళ్య సూత్ర పూజలు అందుకున్నటువంటి సూత్రాలు మీకు స్వామివారి కరకమలాలతో వారి చేతుల మీదుగా అందడం జరిగింది. ఇప్పుడు వాటికి మన స్వామి చేత కావున బంధుమిత్రులు కూర్చోండి. సేవకులు వాలంటీర్స్ అలాగే మన ఆదివాసీ అర్చక స్వాములు అందరూ కూడా కూర్చోబెట్టండి. విచ్చేసిన వారిని పూజ ప్రారంభమవుతుంది. తల్లి సైడ్ కొండమ్మా, సైడ్ కొండరా తల్లి, మా సైడ్ ఉండు తల్లి. రాబోయే పరితరాలు తరించాలి మన హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో కళాలనే ఉద్దేశంతో స్వామివారి తలపెట్టినటువంటి ఈ దివ్యమైన ఆదివాసీల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మాంగళ్య సూత్ర పూజ ప్రారంభమవుతుంది. అప్పుడు శ్రద్ధగా స్వాములు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా ఆ పూజని నిర్వహించండి. ఆ మంగళ సూత్రాల్లో సాక్షాత్తు సౌభాగ్య లక్ష్మిని ఆవాహన చేసేటువంటి పూజ చేస్తున్నారు. దంపతులు ఇరువురు కూడా చాలా శ్రద్ధగా చేయాలి.
శ్రీమాన్ శ్రీపద గోత్ర. అందరూ కూడా మీ గోత్రకు మీ పేరు చెప్పుకోండి. అందరూ కూడా సాగ్రవర్ష సదా పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ దేవత పూజాం కరిష్యే. మంగళమంత్రం నీళ్ళు ముట్టుకోండి. మాంగళ్య గౌరీ దేవత పూజాం కరిష్యే. కూర్చేయమ్మా, కూర్చయ్యే వాడాలి. మగవారు ఆడవారు కూడా కూర్చయ్యే వాడాలి. గౌరీదేవి మీద చెయ్యి వేయండి. మగవారు ఆడవారు కూడా మంగళసూత్రం మీద చెయ్యి వేయండి. మంగళసూత్రం మీద, మంగళసూత్రం పనులు మీ ఇద్దరికి మధ్యలో పెట్టుకోవాలి. తలంబ్రాల బియ్యం ఏవైతే ఉన్నాయో తలంబ్రాల బియ్యం మీద మాత్రమే పెట్టాలి. మీకు పసుపాక్షతలు ఇచ్చాయి కదండి, అవే తలంబ్రాల బియ్యం. దాంట్లో తమలపాకు పెట్టి వస్త్రాలు తీసేసేనమ్మా. వస్త్రాలు హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరతిరశ్రిజాం చంద్రాం హరణ్మదేం లక్ష్మీం జాతవీర్యం ఆవహ. మాంగళ్యగౌరీపరాదేవ్యే నమః ఆవాహయామి. ఆవాహనార్థం పుష్పాంజలిం సమర్పయామి. పుష్పాలు వేసేసేయండి. మళ్ళా అక్షులు పెట్టుకోండి. ఆవాహదాత వేదో లక్ష్మీవర్మణస్యాం హరణ్యం వింధ్య గంగామస్కం పురుషానహం. మాంగళ్యగౌరీపరాదేవ్యే నమో నమః. అక్షరాన్ని సమర్పయామి. అక్షతులు వేయండి. పట్టుకోండి, అక్షతలు పట్టుకోండి. మాంగళ్య గౌరీపరాదేవ్యే నమో నమః. అక్షతలు వేసేసండి. మీరు చాలు అని చెప్పేంత వరకు కూడా మాంగళ్య గౌరీదేవి మీద మంగళసూత్రం మీద ఆకుతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం గం సోస్పిదాం హిరణ్యప్రాకారామార్ద్రాం చలందేం దత్తాం ధర్మయందేం పద్మేస్తరాం పద్మవన్నాం. సమర్పయామి. చంద్రాం తథాసాం యశసాం ఫలందేం శ్రీం లోకే దేవజష్టానుదారాం దాం పద్మనేమేం శరణమహం. త్వాం మే ముఖే ఆచమనీయం సమర్పయామి. అమిత్యవర్ణే సోదయాదవస్తవస్తవక్షోధ బిల్వః తస్య ఫలానదరసానతంజవాయాస్య వాహ్యాలక్ష్మేః. మాంగళ్యగౌరీపరాదేవ్యే స్నానానంతరం శుద్ధాక్షరమయ్య. మీ దగ్గర జాకెట్ మొక్క ఇచ్చారు, తీసుకోండి. జాకెట్ మొక్క మగవారు దంపతులు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని గౌరీదేవికి ముట్టించి పక్కన పెట్టేసింది. చక్కగా ఆ మంగళ సూత్రాల్లోకి మంగళ గౌరీదేవిని మహాలక్ష్మిని ఆవాహన చేసుకున్నారు. సూత్రాలకు తాకించండి. ఓం అపైధనాం దేవసగః కీర్తిశ్చమననాసః ప్రాణర్భవదాస్పరాష్టే స్ఫురంగేతుమధ్వం దధాతు మే. మాంగళ్యగౌరీపరాదేవ్యై నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. క్షిత్తపాశామలాం జ్యేష్ఠాం లక్ష్మీన్నాశయామ్యహం. అభూతవసుద్ధం చ సర్వాన్ విగృహాతు. అక్షతలు వేసేసి కుంకుమ వేయండి. కంచుకార్థం కుంకుమ సమర్పయామి. అమ్మవారికి ఆ మహాలక్ష్మి తల్లికి చక్కగా అలంకారం చేస్తున్నట్లు భావించి ఆ యొక్క కుంకుమ గంధము అక్షతల్ని సమర్పించండి. కుంకుమ వేయాలి. కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి. కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మళ్ళా చంద్ర పుష్పాంజలిం సమర్పయామి. హరిద్ర కుంకుమాన్ని సమర్పయామి. అక్షతలు తీసుకోండి. మనసః కామమాగో దేవాతః సత్యవశేమహే సోనాంశ్రేష్ఠజలాంశః. మాంగళ్యగౌరీపరాదేవ్యై నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. కుంకుమ తీసుకోండి. కుంకుమ పట్టుకోండి. మాంగళ్యగౌరీపరాదేవ్యై నమః. ఆభరణార్థం అలంకరణార్థం దుర్వాక్షతైః పూజయామి. భక్తపుష్పే చేస్తున్న భావనతో ఆ కుంకుమతో చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ స్వామి చెప్పిన ఆ మంత్రాన్ని అనుకుంటూ అర్చన చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి అందరూ కూడా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాదా శ్రీ మహారాజ్. ఎక్కువగా పూజ చేయాలి. ఒకసారి ఎక్కువగా పూజ చేయాలి. కుంకుమ ఎక్కువగా పూజ చేయాలి.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాంతయే నమః శ్రీమహాశ్రీమహారాజ్ఞే శ్రీమత్సింహాసనేస్తే చతుర్వేదసంభూతా దేవరాజ్యసముద్యాః సహస్రాభాతదర్వాహ సమన్విదా మనోరూపక్షిగోదండవందనే వందభూతే సుపంకజం శోభజాగనే హరాన్ హరసతాం ధన్యాన్ ధర్మణే ధర్మవర్జనే పల్లెల్లో పెట్టుకోండి. గౌరీదేవి పక్కన పెట్టండి, మీద పెట్టేయకుండా, అమ్మవారి మీద పెట్టేయకుండా అక్కడ పల్లెల్లో పెట్టుకోండి. పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద నీళ్లు చల్లాలి. అమ్మ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి, అవి పల్లెల్లో పెట్టండి, వాటి మీద నీళ్లు చల్లండి. అందరూ కూడా సార్ బాబండి సార్ ఒకసారి అయ్యా అక్కడ పదండి. హారతిస్తున్నారు. మంగళసూత్ర అందరూ మేళం చేయాలి. సార్ చూడండి హారతి ఈసారి అక్షరం పట్టుకోండి, 2 పువ్వులు పట్టుకోండి. సార్ మేడం జీవితం మీది కావాలి, వర్ధత అభివర్ధత అన్నట్లు మీ వంశం ఉండాలి, మీ 10 తరాలు బాగుండాలి అని చెప్పి చక్కగా ఆ యొక్క తలంబ్రాలు ఆట తదుపరి ఓం ప్రజాపతి శ్రియాం ముస్కల్పరభాసవం కర్పూరం వేసుకోవాలి, కర్పూరం వేయాలి. పూలదండ వేసుకున్న తర్వాత కర్పూరం వేసుకోవాలి. కర్పూరం వేసుకోవాలి. చెప్పినట్లుగా బ్రహ్మముడి వేయండి. అమ్మాయి యొక్క చీర కొంగు, నక్వారి యొక్క వరుడు యొక్క పంచ యొక్క కొంగు కలగలిపి బ్రహ్మదేవుని తలుచుకొని ఆ ముడి వేయండి. అర్చక స్వామి మన ఆదివాసీ అర్చకుల ముడి వేయండి. ఆ తర్వాత అరుంధతి దర్శనము లేదా సూర్య దర్శనం అంటారు. మీ అందరూ కూడా సూర్యుడిని వరుడు చూపిస్తాడు వేలుతో, వధువు ఆ సూర్యుడిని దర్శనం చేసి నమస్కారం చేసుకోండి. మీ బంధానికి బ్రహ్మదేవుడే సాక్షి, మీ బంధానికి సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడే సాక్షి. మీ దంపతులకు పూర్తి ఆశీస్సుగా బ్రహ్మ అనుగ్రహము, ప్రత్యక్ష దైవం సూర్య అనుగ్రహము, అరుంధతి వశిష్ఠులు అంటే అరుణమ్మ ఎన్నో కష్టాలు ఎదుర్కొని సమాజంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో తన జన్మ లభించిన సాక్షాత్తు
సప్తఋషులు చెప్పండి. మీ సామాన్ తీసుకోవడానికి మీ వాళ్ళు ఉండమని చెప్పండి. మీరు మాత్రమే లేవండి. స్వామి వారి వద్దకు వేదిక మీదకు వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన రాముల వారి చిత్రపటం పట్టుకొని దంపతులు వేదిక మీదకు వెళ్ళాలి. స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి కూర్చోండి. అర్చక స్వాములు అక్షరం తీసుకుంటాం. మీరు కూడా అక్షరం తీసుకోండి. గబగబా మనం వేసేస్తే మనకంట ఓ పక్క నుంచి మీరు వేసుకుని వచ్చే ఒక ముఖ్య గమనిక, వేదిక మీదకి దంపతులు వెళ్ళడం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి జాగ్రత్తగా పంపాలి. ఒక్కొక్క జంట పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక జంటలు పంపాలి. కూర్చొని ఒకటో రెండు తీసుకొని బయట పెట్టండి. తీసేయాలి ఇక్కడ. అనేక మంగళ ఆశాసనాలు. మీరందరూ ఈవేళ ఇంతమంది వేల మంది భక్తుల మధ్య పవిత్ర వాతావరణంలో వివాహాన్ని జరుపుకుంటున్నారు. బయట జరిగేటప్పుడు జీవితంలో మనం ఈవేళ ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కలకాలము కలిసి ఉంటాము. జీవితం అన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవి నది. జీవితం అనేది పరిచిన పువ్వుల పడక కాదు. అప్పుడప్పుడు రాళ్ల మీద నడపాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ముళ్ళ మీద నడపాల్సి వస్తుంది. ఎలా జీవితం సాగినా అందులో ఎప్పుడు మీరు ఒకరికొకరు తోడుగా కలిసి జీవితాన్ని సాగించాలి. మధ్యలో ఎందరో మనకి వస్తారు, వెడతారు, కానీ చివరి దాకా కలిసి ఉండాల్సిన వాళ్ళు మీరిద్దరు. కనుక బయట వాళ్ళ మాటలు పట్టించుకుని మన జీవితాన్ని మనం కష్టాల పాలు చేసుకోకుండా ఒకరి మీద ఒకరు విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ధర్మం కోసం కలిసి జీవించాలి. ధర్మం కోసమే సంతానాన్ని కనాలి. ధర్మం కోసమనే వాళ్ళని మంచిగా పెంచాలి. ఏదో పిల్లల్ని పెంచి ఎక్కడికో విదేశాలకి పంపడం కాదు. మన దేశం కోసం, మన ధర్మం కోసం జీవించగలిగేటట్లుగా వాళ్ళని మీరు తయారు చేయాలి. అలా తయారు చేయడం కోసం కలిసి ఉండాలి. ఇది మీరు సంకల్పం చేసుకోవాల్సింది. ఈ పూట మీరు కలిగిన సంతానం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా మిగిలేది మీ ఇద్దరే. మీ ఇద్దరూ ఆరంభం చేస్తారు జీవితాన్ని. చివరికి మళ్ళీ మీ ఇద్దరే మిగులుతారు. ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తోడుండాలి, కలిసిమెలిసి జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరో బయట వాళ్ళు ఏదో మాటలు చెబితే మన వాళ్ళ మీద మనం ఏదో కోప్పడడం కాకుండా ముందర మనలో మనం ఒక మాటలు ఆడుకుని ఆ తర్వాత మనం మిగిలినటువంటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అదృష్టవంతులు మీరు. ఇన్ని వేల మంది బంధువులు మీ వివాహాన్ని ఇక్కడ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు, మీకు దక్కింది. మీ తల్లి తండ్రి మీ దగ్గర ఉండి మీకు వివాహాలు జరిపించారు ఇప్పుడు చాలా మందికి. కానీ కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ట్రస్ట్ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా
అయ్యో మనకెవరు చెప్పుకోవడానికి లేరే, ఎవరితోటి మనం మాట్లాడేది అనే దిగులు ఎప్పుడు పడకండి. మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా వెనకాతల మనకి మన పెద్దలు ఉన్నారు, మన స్వామివారు ఉన్నారు, మన రామానుజుల వారు ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా మీ అందరికీ ఇలాంటి ఒక సన్నివేశాన్ని మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చక్కగా చేశారు. ఇక్కడ మీకు ఏర్పాట్లు మన వికాస తరంగిణి దానికి తోడుండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించింది. మీ భవిష్యత్తులో కూడా ఎప్పుడు మీకు ఏ రకమైనటువంటి అవసరం ఏర్పడ్డా వెనకాతలు వీరు ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి. ఎప్పుడు మనం వాళ్ళం అనే భావన మనస్సులోకి రానివ్వకండి. మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఆ వీడియో వాళ్ళు ఇలా పైకి రండి, వేదిక మీద వెళ్ళండి, అటు పక్క నుంచి తీయండి, ఇలా మొత్తం అందరూ వస్తారు. మీ అందరూ అక్కడి నుంచి ఇలా తిరగండి. పైకి చూడండి, పైకి చూడండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ చిన్నపాటు కూడా రావాలి. ఆ తర్వాత మా ఈ దంపతులు ఒక్కొక్కడికి మీరు ఒక్కొక్క ఫోటో తీసుకుంటారు, సరేనా? ఓకే సార్. వారికి 2 ఫోటోలు ఇవ్వాలి. ఒకటి మంగళసూత్రాలు ఇచ్చేటప్పుడు దంపతులు తీసిన ఫోటో, రెండవది అందరి కలిసి సాముదాయికంగా తీసుకున్న ఫోటో. ఆ తర్వాత ఇక్కడి నుంచి లేచి ఆ ఫోటో సార్లు సర్దుకుని ఆ తర్వాత మీరు గారు నెక్స్ట్ భోజనం ఎలా ఇంకా అయినా ఉందా? భోజనాలేనా? భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క దివ్య ప్రసాదము కాబట్టి ముందు వధూవరులకి దూరం నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు భోజనం అందరూ భోజనానికి వెళ్ళాలి. టీషర్ట్లు వేసుకున్న వాళ్ళే కాకుండా ఆసక్తి కలిగి ఉత్సాహం కలిగి చెయ్యగలిగిన సభ్యులందరూ కూడా ముందు సరే
Thank you.